హాయ్ నమస్తే. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మన రాయలసీమలోనే కాకుండా రాష్ట్రంలో అందరికీ ఈయన సుపరిచితం. నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు ఒక రకమైన ఫీలింగ్, ఒక రకమైన బాధ, ఈ పరిస్థితి రాకుండా ఉండాల్సింది అనేది నా అభిప్రాయం. రాజకీయాలలో ఒకరి మీద ఒకరికి దాడులు సహజం. కానీ ఈ దాడులు ఏ స్థాయికి వెళ్ళిపోయాయి అంటే, చాలామంది నాతో అంటున్నారు పబ్లిక్గా నరికేస్తాను అని చెప్పటము, అది ఎంత ట్రామాటిక్ సిచ్యువేషన్. ఆ స్థాయికి ఆయన వెళ్ళకుండా ఉండాల్సింది, ఆ స్థాయికి ఆయన తీసుకెళ్లకుండా ఉండాల్సింది, ఆ ప్రెస్ మీట్ ఆయన పెట్టకుండా ఉండాల్సింది, ఇదంతా మనం వినకుండా ఉండాల్సింది, ఇదంతా కామన్ అవ్వకుండా ఉండాల్సింది. నేను ఇలా అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నరికేస్తాను అనే మాటను నార్మలైజ్ చేయటము, జనాలు దాన్ని చూసి ఇది కామన్లే అనుకునే పరిస్థితి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాకూడదు. అది ప్రజాస్వామ్యానికి హానికరం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేర్లు తీసి వాళ్ళని బెదిరించడం జరిగింది. ఆయన వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ఆయనకు ఆత్మక్షోభ కలిగింది. ఎస్, ఇవన్నీ ఆయనకు సంబంధించిన విషయాలు. మనం కూడా తప్పు పట్టడానికి ఏమీ లేదు. అది వాళ్ళు రాజకీయంగా, ఇది మనము చరిత్ర మొదలైనప్పటి నుంచి రాజకీయ దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ఈ గెలుపులో ఒక కొత్త విషయాన్ని చూడాల్సి వచ్చింది. అధికారులపై అనధికారికంగా వేటు వేయడం చూశాను, కానీ ఫస్ట్ టైం అధికారులను డైరెక్ట్గా మీడియా ముఖంగా ప్రజల సమక్షంలో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మొన్న శ్రీలక్ష్మి గారు బొకే ఇవ్వడానికి వేస్తే చంద్రబాబు గారు రిజెక్ట్ చేయడం కానీ, నిన్న లోకేష్ బాబు గారు రెగ్యులర్గా రెడ్ బుక్ ప్రతి అధికారిని నేను శిక్షిస్తాను అని చెప్పటం కానీ, ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇలా మాట్లాడటం కానీ, నిన్న మనం చూసాం అచ్చెన్నాయుడు గారు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ఎలా చూస్తాను, ఎలా చేయరో చూస్తాను అనటం కానీ, అయ్యన్న పాత్రుడు గారు బూతులు తిట్టడం కానీ, ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు రాత్రింపగళ్ళు చదువుకొని తిండి తిప్పలు మానేసి రోజుకు 18 గంటలు పనిచేసి ఉద్యోగంలో అంత టఫెస్ట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి జాబ్ సంపాదించి ఉద్యోగానికి వస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్లపైన కూర్చున్న ఈ ప్రజాప్రతినిధులు చెప్పిన ఒత్తిడి మేరకు వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. అది అర్థం చేసుకోవాల్సింది ప్రజా సమస్యలను తీర్చే పొలిటీషియన్స్. తలకాయను వదిలేసి చెయ్యిని నరికేస్తే అది అనుభవించాల్సింది ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆ ఉద్యోగి కుటుంబాన్ని డైరెక్ట్గా నీకు కుటుంబం ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పడం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాలను పక్కన పెడితే నాకు అది నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎంత ట్రమటైజ్ అవుతారు, వాళ్ళు సొసైటీలో ఎలా ఫేస్ అవుతారు, స్కూల్కి పోయే పిల్లలైతే వాళ్ళను మిగతా పిల్లలు ఏం ట్రోల్ చేస్తారు, వాళ్ళ అతి చిన్న మైండ్ ఉంటుంది, గ్రోయింగ్ మైండ్, అది ఎంత భయానికి గురవుతుంది. ప్రభుత్వాలు ఈ విషయాన్ని ఆలోచించాలి, కుటుంబాలను గురించి ఆలోచించాలి. మన కక్ష కుటుంబం వరకు వెళ్ళటం, ఎదుటివాడు మనకు చేశాడు కాబట్టి తిరిగి మనకు వారికి చేస్తే మనకు వాడికి తేడా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు వాళ్ళు సరిగ్గా ఉంటే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు. వాళ్ళు సరిగ్గా ఉండేదానికి ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలు బాగుంటుంది. వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళు పగ పెంచుకొని వాళ్ళు కూడా పొలిటీషియన్స్ లా తయారైపోయి వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళు ప్రతి దాడి చేయడం, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా చేటు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తరఫున నేను కోరుకుంటున్నాను ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులను ఇటువంటి మాటల నుంచి ఎక్సెంప్షన్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, అనితమ్మ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ ఉన్నారు అనితమ్మ గారికి, వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళ కష్టాన్ని దోపిడీకి గురి కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అనుగుణంగా పనిచేసే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.